ఈ విశ్వాసం లేకపోతే నిజంగా మొత్తమా? అన్ని ఉన్నాయి. పూర్ణ హృదయం ఉంది, పూర్ణ మనసు ఉంది, పూర్ణ వేగం ఉంది, పూర్ణ బలం ఉంది. ఎంత కలిసే ప్రార్థన చేస్తాను. కానీ ఎందుకు ఆ భక్తి? ఎందుకు ఆ భక్తి? ఒక రోగంతో ఉన్న వ్యక్తి, ఒక బాధలో ఉన్న వ్యక్తి, ఒక కన్నీటి బాధల్లో కుటుంబ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా కుటుంబ వ్యక్తి దేవుని సన్నిధికి రాకుండా ఆ విధంగా విలువలాడిపోతుంటే ఏది మరి నీ ప్రత్యక్ష? ఏదండి ఉందా? మంచి సమయం అయితే తీసుకొచ్చి అది ఇంకా చెప్పాడు, చేయి, పరిచయం చేయి, గాయాలు కట్టు, ఆహారం పెట్టు, ఇంట్లో చేర్చుకో. వాళ్ళ గురించి లెక్క అప్పుడు నిన్నే అడుగుతాను. ఎవరిని అడుగుతారంట లెక్క? ఎవరి కాదు, అడుగుతున్నా. అందుకు లెక్క చెప్తా. సరే, ఎంత పరిచయం చేశావు, ఎంత ఆహారం పెట్టావు, ఎంత ఖర్చు పెట్టావో ఆ దెబ్బతిన్న వ్యక్తి కోసం, అంతేకాదు రెట్టింపుగా నేను పిల్లలు చేస్తాను. మరలా వచ్చాను. ఎప్పుడు వస్తాడు? రెండవ రాగంలో. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ రాగంలో వచ్చి నీవెంత ఖర్చు చేసావు రాగ రెట్టింపుగా నీకు ఇచ్చి నేను కనపరుస్తాడు. నీకు అంతా నీకు ఇస్తాడు, నీ క్వశ్చన్ నీకు ఇస్తాడు. నీవు బాగుపరిచిన వ్యక్తిని తీసుకొని సరాసరి అదేమంటున్నా మన పని ఏంటి? ఒక మంచి సమరణ చేశాడు. లోకంలో అన్యుడు చేశాడు ఆ పని. ఆ రోజు అన్యుడు చేశాడు ఆ పని. మనోళ్ళు ఇస్రాయేల్ నాకు విధానంలో తెలుసా? అందుకే అంటాడు కదా మొదటికాయ విషయంలో ఇస్తే కదా దగ్గర అయ్యా అందుకే వాడు తల వచ్చి నమస్కరించాడంట. అయ్యా రాజు కూడా ధనకుడు, తల వంచదు. రాజులో కూడా తల వంచదు క్రైస్తవుడు. అర్థమవుతుందా? రాజు కూడా తల వంచదు. మనుషులకు మేము దేవుడికి మాత్రమే తల ఉంచుతామని. తల ఉంచవా? ఉంచను. తీస్తావా? తీసుకో. తల తీసేస్తావా? తీసేయి. కానీ నేను మనం తల ఉంచే దొరికితే అంత రోషం ఉన్నాడు. ఉంటుందా వాస్తవానికి? నిరలో ముడతాడా చెప్పు? ముడతాడా? ఇంత మనకేమో అలా కూడా అంటున్నట్టే కదా, అంటున్నా అంటే చూపిస్తున్నా లేదా? చూపిస్తున్నారు. వీళ్ళు అన్నిలు మనం ముట్టద్దు అని అలాంటి పద్ధతి ఎప్పటిదాకా ఉంది? పేతురు కొర్నేలి ఇంటికి వచ్చి మొదలుపెట్టే వరకు. కొర్నేలి ఇంటికి వెళ్ళమని చెప్పని పేతురు బయటకు వస్తారు చూడు. పేతురు కూడా ఇదే మనిషి మళ్ళా. ఇప్పుడు అందుకని పేతురు ప్రార్థన చేస్తుంటే చతుష్పాదంతులు ఉంటుంది. ఒక అన్ని పట్టుకొని 4 దిక్కులు 4 చెంగు పట్టుకొని అలా చతుష్పాదంతులు కప్పలు, తేర్లు, బల్లులు, పాములు అవన్నీ అడవని అన్ని చేసి పేదలు తిను అని చెప్పంటే అయ్యా ఇవి తినకూడని జంతువులు, చతుష్పాద జంతువులు, వీటి అపవిత్రమైన జంతువులు కదా, వీటిని మేము తినకూడదు కదా అంటారు. అయినా అర్థమవుతుందా? నైనా అంత రోషము ఎక్కడ? మనం దేవుడిని నమ్ముతామా? ఈ దేవుడు వేసే పుట్టాడా ఆ ఊర్లో? అంతకన్నా ఎక్కువ రోషము. ఒకరిని అంటనే ఉంటుంది. కాబట్టి అసలు చోటు లేపుతాడా? లేపంటే ఒక పని పడిపోయిన లేపుతాడా? మీ భక్తి ఎందుకు పనికిరాదు? ఆ లేపినోడే ధన్యుడు. నువ్వు నిత్య జీవం చేరాలంటే, నువ్వు పరలోక స్వతంత్రించుకోవాలని వారసుడు కావాలంటే ఇది ఆ విధంగా పడిపోయినటువంటి వాడిని నువ్వు తగ్గించుకొని కులాన్ని పక్కకి పెట్టి, మతాన్ని పక్కకి పెట్టి, నా భక్తిని పక్కకి పెట్టి, నా ప్రాధాన్యత పక్కకి పెట్టి, అన్ని పక్కకి పెట్టి ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడని ఆ ప్రేమ తత్వంతో ఆయన పరిచయం చేయి. సరాసరి డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే నువ్వు ఏ వ్యక్తినా చూడు, లేవీయుడా, పరిసయ్యుడా, యాజకుడా అందులో ఒక సమరయుడు, మంచి సమరయుడు అన్నాడు, మంచి పాపిష్టుడు. కాబట్టి ఆడొచ్చి పరిచర్యగా మనం కూడా ఆ విధమైనటువంటి పరిచర్య అంటే ఇతరులను ప్రేమించే విధానం, ఇతరుల కోసము మొదలుపెట్టే విధానం, అది మనం కలిగినప్పుడు అది మన గొప్పదనం. ఒకటి దేవుడు మాత్రం ఏంటంటే కూడకని ఇంట్లో చేర్చబడి ఈరోజు మనమందరం ఈ విధంగా ఉన్నామని చెప్పంటే దేవుడు ఖచ్చితంగా మన గాయాలు కట్టాడు, వాక్యం
తాకిన వల్ల ఇంకా మనకు గాయాలు కడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. గాయాలు కడితే దినదినం గాయం ఒకటేనా? గాయం ఒకటేనా? ముడత మచ్చ ఉండదు. ముడత అయినను మచ్చ 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 అయినా ఉండదు అంట. అంత నిష్కలంకంగా ఉండదు అంట. అంత నిష్కలంగా ఎప్పుడు కావాలి? దెబ్బలు మానిపోయి ఎఫ్ఎస్సి గ్రంథంలో ఉంటుంది. చదువుతారా సరే ఒకసారి తీయమ్మా. సువార్త ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయమా 4వ అధ్యాయమా పెళ్లి కుమారుడు చెప్తారు కదా. ఆ 27వ వచనం 27 5:27 క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టాలని వాక్యముతో ఉదక స్నానం చేత ఉతికి 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 స్నానం చేస్తాడు. ఆయన అప్పగించింది ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టింది ఎందుకు? ఆయన శిలువలో బలైపోయి ప్రాణం పెట్టి ఆ రక్తాన్ని కట్టింది ఎందుకు? మన గాయాలు కట్టడానికి. నేను ఇంతకుముందు మాట చూసినాను, దొంగల చేత పట్టబడి అంటే. దొంగల చేత పట్టబడి అంటే దొంగ ఎవరో కాదు, ఈ లోకంలో దుష్టుడే. ఒక మంచి మాట చెవిగా రుచించారు చాలామంది. అంటే రుచి లేకుండా చేస్తున్నారు. దుష్టుడి పని ఓకేనా? మంచి మాట అయినా కూడా చేస్తాడు, మంచి ప్రవర్తించ కూడా చేస్తాడు, మన శాంతి లేకుండా చేస్తాడు, మన ఆలోచన పాడు చేస్తాడు, మన మనసు పాడు చేస్తాడు, మన బ్రతుకునే జీవితం పాడు చేస్తాడు. ఆయన చేత పడతాయి. మనకు రోగం వచ్చేది దుష్టుల వల్లనే. ఏదొచ్చినా దుష్టుల వల్లనే. ఆ దుష్టిని జయించాలంటే ఎంతో శక్తి, బలం కావాలి, విశ్వాసం కావాలి. ఏం కావాలి? విశ్వాసం కావాలి. కాబట్టి మనం ఎవరు చెప్తున్నామంటే ఇప్పుడు జరుగుతుందా ఇక్కడ నుంచి బయటకు పోయినామా? బయట ఎవరు కాసుకున్నాడు? ఇప్పుడు ఫోటో ఇంట్లోకి వచ్చినావు, మళ్ళీ బయటకు పోతే అడిగిపోతావు. నువ్వు దారి ఎప్పుడు పోతున్నావు? మళ్ళీ ఏ దారి? ఎస్ఎం నుంచి ఎరుక దారికే తిరుగుతున్నావు ఎప్పటికి బయటకు పోతే. ఇక దారిలో దొంగ పడుతుంది, నువ్వు కూడా చేస్తా పడాలి అంతే. హల్లెలూయా. దేవునికి వెళ్ళినటువంటి నీవు దేవుని యొక్క రక్షణలోనే ఉండాలి. ఎరుకలోనే ఈ ఎస్ఎంలోనే ఉండు, ఎస్ఎంలోనే ఉండు. కిందికి ఓకే, కిందికి అని చెప్పంటే బుద్ధిహీనంగా గిరిగా పెళ్ళి అన్ని పోతే మంత్రి గిరికి కదా, అన్నిలో వ్యవహారం పోతే మంత్రి గిరికి కదా, అన్నిలో వ్యవహారం పోతే మంత్రి అనుకుంటా పోతే ఈ ఆడవిందా ఆడెప్పుడు కాసుకుంటాడు, మన కొరకు దొంగలు అడిగే కాసుకుంటాడు, వాడే కొడుతాడు. ఏం ఇంట్లో కొడతాడో మన విశ్వాసమే కొడతాడు. ఏడేం దేవుడు అందులో అవుతుంది, ఇంకేడే రాని కదా అంటున్నా. సంఘం అవి అవగాహన వస్తే నేను ఎదురాలా వచ్చి ఇంకా ఎలా వస్తుంది, ఎట్లా కూర్చుంటుంది శాంతమ్మనేమో ఇదే చూస్తుంటుంది. ఎవరైతే నీకు ఓ పదవి చూసి పెడతావా అని చెప్పాను అట్లా ఆలోచన చేసి దొరుకుతుంటాడు అంతేనా కదా. అర్థమవుతుందా? కానీ మన క్రియలతో పరిపాలన ఇష్టం దేవుడు, మన క్రియలకు పరిపాలన ఇష్టం ఎవరు? దేవుడే. కాబట్టి ఇవన్నిటి విషయంలో జాగ్రత్తగా చేస్తున్నాం. మనం ప్రేమించే విషయంలో అసలు పర్ఫెక్ట్ ఉంటుంది వాళ్ళంతే. ఎవడైనా మనం తీర్చిదిష్టుడు. ఒకటే నేను చెప్తా ఏంటంటే ప్రతి విషయంలో మనం సరిచేయబడమా? మన బ్రతుకులో కూడా దేవుణ్ణి బట్టి అన్ని విధాలు మనం సెట్ చేసుకుంటే అరే నేను ఒక అబద్ధం అనుకుంటున్నాను,
ఉంటుందా ఇంత భక్తి చేసుకుంటూ కూడా మనం గర్వించకుండా ప్రతి ఒక్క దగ్గర తగ్గించుకొని ప్రేమతో ఉంటుందా ప్రేమతో ఉండాలి. ఓన్లీ అసలు కోపం పెట్టుకోవద్దు, మనసు కష్టం పెట్టుకోవద్దు, బాధ పెట్టుకోవద్దు, ఏది పెట్టుకోకుండా నేను భక్తి చేయాలి, రోషంతో భక్తి చేయాలి. వీరికి రా అని చెప్పంటే సరే నువ్వైతే కొన్ని నష్టపో అని చెప్పి అనుకొని పాజిటివ్గానే అదే నేను పోదు కదా సరే అలాగే ఏదో చెప్పి మళ్ళీ చేద్దాం. మళ్ళీ వాళ్ళు నిలబడాలని కాదు, కానీ మన ఏదో రకంగా ఆడదాకా ఎండకచ్చి మళ్ళీ పోవద్దన్నట్టు ఉండద్దు, రాలేనట్టు ఉండద్దు, చేయలేనట్టు ఉండద్దు. కానీ పోవాలి కానీ కావాలి అదే నా దేవుడు ఈ విషయం నన్ను దృష్టిగా చూస్తాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. మనకు అన్నీ తెలుసు, అన్నీ తెచ్చి కూడా వాళ్ళకి పోయినామా నేను శాపం దేవుని రాదు, ఆశీర్వాదం రాదు. దేవుని మహిమను మీరు చూడు, దేవుని మార్పుని మీరు బ్రతుకున్నారు. కానీ దేవుని మహిమల్లో మనం అన్ని విషయాల్లో అందరినీ ప్రేమించుకుంటాం. ఎవరిని తక్కువ చేయొద్దు, ఎవరిని నిష్పెట్టుకోమని చెప్తారే నిష్పెట్టుకుంటే మనకు కూడా కష్టమే. కానీ చేసేదే కదా అరే నాకు లేట్ అయినా మీరు కానీ అని చెప్పని రేపు పోయింది లేట్ పోయి రేపు ఏదో చేస్తుంటే మంచిది, మనకు మంచిది. మన విశ్వాసం కూడా దినదినానికి ఎంతగానో బలపరచాలి. ఇక ఎట్లా కాకుండా సరే అని మీరు ఎందుకు పక్కన అన్ని నేను చేస్తా అని చెప్పి అనుకో వెళ్ళమ్మా ఇక మా మటే ఉంటాం దేవుడు ఇట్టే ఉంటాం. సరే బిడ్డ పొద్దున చెప్పు అంటే పోయిందని పద్దాన్ని కొన్ని రోజులు అనుభవించు దా నేను రావద్దానా. కానీ నీ క్రియలు నీ మీద తర్వాత చేయ అపవాది ఉంటాడు కదా చిన్నగా ఎన్నిసార్లు చెప్పలేను. నువ్వు ఏ పని చేసినా అపవాదులు అడిగి ఉంటాడు. నువ్వు చేద్దాక వేస్తాను పోయినా అయ్యా నేను గొప్పగా రాను నీ పిల్లలు గొప్ప నీ బయటకు వచ్చాను కదా నా పని నేను తీసుకోవచ్చు అంటే ఓకే చేసుకో అంటాడు దేవుడు కూడా. కాబట్టి ఆడు ఒక శోధన లేదు. ఆ విధంగా ఆలోచన చేస్తే ఈ ఎన్నో మాటలు. కానీ ఇక్కడ మాట్లాడేది ఏంటంటే దేవుడు నిన్న వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించు. వాడు కష్టం ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన నమ్మకమైన దేవుడు కనుక ఏదైనా చేయగల సమర్థులు కనుక చెప్తున్న మాట ఏంటంటే ఆయన సన్నిధి తీసుకుంటుందా, నువ్వు ఆయన సన్నిధి కూర్చొని ఆయన మాట ఏమిటని పడుతుందా, ఈ విశ్వాసం ఉంటుందా. అది నిజమే గొప్ప గొప్ప వాళ్ళకు నేను ధన్యత నాకు ఇచ్చాడు. ఎంతమందికి ఉన్నారు ఈ మాట ఎవరైనా చెప్పేది, ఎవరైనా చెప్తారా ఈ మాట, ఎవరైనా దొరుకుతాయి ఈ మాట. దేవుని కూర్చోబెట్టి ఆలోచన ఉండదు అసలు. అది ఎంత కోటేశ్వరుడు కానీ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ దేవుని గురించి అసలు ఆలోచనే ఉండదు. ఎప్పుడు ఎవరిని కొట్టాలా, ఎవరిని దూసుకోవాలా, ఎవరిని ఎట్లా రొటేషన్ చేయాలి పైసలే ఆలోచన చేస్తుంది. లేకపోతే అధికారం కోసం 10 మందిని మెయింటైన్ చేసుకొని నిలబడిన ప్రయత్నం చేస్తుంది. లేకపోతే ఎవరి పని ఆలోచన చేసుకుంటూ ఉంటుంది. కానీ దేవుని కోసం ఆలోచన చేసి దేవుడు నా జీవితంలో మేలు చేయాలనుకుంటున్నాను. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్పాలి. ఈరోజు నడుస్తుంది. ఒకప్పుడు నాకు కట్టికే పేదరికం మీకు కదా చాలాసార్లు చెప్పింది. ఒకప్పుడు తిండి కట్టిగా నేను జీవితాను ఒకప్పుడు అంటే పేదరికం అంటే అన్ని విధాలు ఉంది. కానీ కొంచెం మన ఇప్పుడు అట్లుంటుంది మన ఇన్నాళ్ళు అట్లా కొంచెం పేదరికం. బియ్యం ధర పెట్టి కావు కొనుక్కోతుంది పెట్టి ఇక దేవుడే దేవుడు ఇకరాకి అంత కష్టం. ఇక మళ్ళీ అప్పుడు బియ్యం ఎక్కడి ఎక్కువ రేటు నూకలే అవన్నీ కష్టాలు పడవు. కానీ ఈరోజు దేవుని సన్నిధానం కాబట్టి రోజు ఇట్లా మార్చాడు దేవుడు. అందరూ కదా మన కుటుంబాలు కూడా చాలా కుటుంబాలు అందరూ జాగ్రత్త. ఆయన దేవుడిచ్చే ధైర్యం వేరు, దేవుడిచ్చే సమాధానం లేదు మనసు. కాబట్టి ఆ విధంగా మనం ఎల్లప్పుడూ దేవుని విశ్వాసం ఉంచి మనము రక్షించుకోవడం కాకుండా ఇతరులను కూడా రక్షించే ఎన్నో ఉంటున్నాయి. ఇప్పుడు అగ్నిలో జాగినట్టు చంద్రం పోలీస్ స్టేషన్కి మనం వచ్చినాం. పోలీస్ స్టేషన్ ఎంత బాగా మనకు అర్థమైంది. ఇప్పుడు మనంటే ఇంకా చాలా మంది పోలీస్ స్టేషన్లు ఉన్నారు. ఇంకా ఈ మంచిగా చేసిన పని అదే, ఎస్ఐ చేసిన పని అదే. మనం గోవర్ధన్ నా మంచి కాపరి ఓ మంచి కాపరా ఓ మంచి నా మంచి సమరయుడా పర్వతలు కదా అంటే ఏసై మంచి సమరయుడు. అట్లా మనము మంది మాట్లాడితే చాలా ఉంటాయి. వస్తుందా మీకు పాడ
తాగితే అబ్బాయి వచ్చిన కాడికి ఏదో ఓడం ఎంతగా నిన్ను ఆరాధించిన, ఎంతగా నిన్ను ప్రేమించిన, ఎంతగా నీ కొరకు నిన్ను కనిపెట్టుకొని నిన్ను ప్రార్థించిన, ఎంతగా నా విశ్వాసాన్ని నేను కనపరుచుకున్నా, ఎంతగా నా భక్తిని నేను కనపరుచుకున్నా, ఎంత నా విధేయతని నేను కనపరుచుకున్నా, ఎంతగా నా ప్రేమను నేను కనపరుచుకున్నా, ఎంతగా నా మారు మనసుతనాన్ని నేను కనపరుచుకున్నా, ఒక ఆత్మ విషయంలో ఒక ఆత్మను రక్షించుకోవడానికి ఇదిగో నిరుపేదైనటువంటి అల్పుడైనటువంటి ఒకరికి నేను సహాయపడే విధంగా నేను లేకపోతే అయ్యా మీ మనసు నాకు లేనట్టే నైనా ప్రభువా, నీకు కలిగిన మనసు నేను లేనట్టే నైనా ప్రభువా, నీ యొక్క చిత్తానికి నేను లోబడనట్టే ప్రభువా, నీకు స్తోత్రములు. నీ రాజ్యాన్ని నేను కట్టలేకపోతున్నానని అర్థం నైనా ప్రభువా. ఇదిగో ఏమి తిందమా, ఏమి త్రాగుతామా, ఏమి ధరించుకుందామా అని కాదు, కానీ మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అన్నాడు కదా. అవునయ్యా, నీ రాజ్యము ఒక అల్పుడైనటువంటి ఒక గాయపడిన ఒక మనిషి యొద్దనే ఉన్నదని ఎదురైనా మాట్లాడవు, నీకు స్తోత్రములయ్యా. నీ రాజ్యము విరిగి నలిగిన హృదయం గలవారి యొద్దనే ఉన్నదని నేను గుర్తించలేకపోయానయ్యా. ఇదిగో నీ రాజ్యము పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారి యొద్దనే ఉన్నదని నేను గుర్తించలేకపోయానయ్యా. అందుకే అంటాడు కదా, ఇదిగో నశించుదాన్ని నేను వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని. నశించుదాన్ని వెతికి రక్షించడానికి నీవు వచ్చావు నాయన, నీకు స్తోత్రములు. కానీ నేను కూడా అదే పనిలో నశించిపోయేవాడిని వెతికి రక్షించే పనిలో, ఒక మంచి సమరయుడు చేసిన పనిలో నేను చేయకుండా, అయ్యా నేను భక్తి పర్రాలు, నేను భక్తుడిని, నేను ప్రార్థన పరువుని, నేను మారుమోస పొందిన వ్యక్తిని, పాపలతో నాకు ఎంత మాత్రం పొత్తు లేదని గర్వ హృదయం నేను కలిగి ఉన్నానేమో. అది మీ దృష్టికి ఎంతో హేయమైందని నువ్వు మాట్లాడవు తండ్రి. నీకు అసహ్యమైన క్రియ అంటున్నావు నేను, నీకు స్తోత్రములు విన్న వాక్యాన్ని బట్టి. కనుక ఇది మొదలుకొని అయ్యా అనేకుల నిమిత్తము ప్రార్థించుటకు, అనేకులను వెతికి రక్షించేటువంటి, ఇదిగో ఆపదలో ఉన్నవారిని, అవసరంలో ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని వెతికి రక్షించగల మంచి సమరైన మనసు నాకు దయచేయండి తండ్రి. అయ్యా ఇదిగో మేమైతే ఘోరమైన పాపంలో ఉన్నప్పుడు మా కొరకు నువ్వు ప్రాణం పెట్టి మా పాప బంధకాలన్నీ తెంచివేశావు నైనా, నీకు స్తోత్రములు. కానీ ఆ పాప బంధకాల మచ్చ అయినను, డాగైనను, గుర్తైనను ఏది లేకుండా నువ్వు ఒక హిమం వలె తెల్లగా కడగబడాలని నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు నాయనా.
ఇదిగో మేము ఎప్పుడో రక్షింపబడిన వారమే, కానీ పాపపు తలాంతులు, చీకటి అనుభవాలు, చేదు అనుభవాలు, గత జీవిత అనుభవాలు నీ జీవితంలో కనుక ఉంటే, నీ హృదయంలో కనుక ఉంటే వాటిని హిమము కంటే తెల్లగా మార్చుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాటన్నిటిని ఉదక స్నానం చేసినట్లుగా వాక్యము చేత కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించుకున్నామని, కలంకమైన మర్చైనను, మృతైనను, డాగైనను అట్టిదేది లేకుండా పరిశుద్ధమైనదిగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతూ పరిశుద్ధ సంఘానికి దేవుడు తెలియజేస్తున్న మాట. ఆ విధమైనటువంటి మారుమనసు అనుభవాల్లో నీవు నేను ఎదుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, మిగతా వాళ్ళందరూ ఏకీభవిద్దాం.